తెలిసిన చిటపట చినుకులు. సర్లే గాని ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా తిరగడం? పెళ్లి చేసుకుందాం పా. నన్ను గిట్లా పెళ్లి చేసుకోలేవనుకో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. అమ్మో అంత పని చేయకు, మాది చాలా రిచ్ ఫ్యామిలీ. ఇప్పుడు నీకు పెళ్లి కావాలంటే ఇప్పుడే కావాలి. ఇగో సరిపోతాయి. అనగానే భయపడతారు. రర్రీ మా అమ్మ నాన్నను ఒప్పించి అప్పుడు నేను తీసుకెళ్తా. సరే పిలువు. నాన్న నాన్న కాలేజ్ అయిపోయి 2 గంటలైంది. ఎందుకురా లేట్ వచ్చినావు? వచ్చేటప్పుడు దారిలో బుల్లెట్ భాస్కర్ స్కిట్ చూశాను నాన్న. స్కిట్ 10 నిమిషాలే ఉంటది కదరా. కానీ ఆడు స్కిట్ అర్థం అవడానికి అరగంట పట్టింది. ఆయన అర్థం కాకపోవడానికి అంత పనికి మాలోడు ఎవడు ఉన్నాడు స్కిట్ లో? పలకమాసిన ఏదో జిత్తోని ఒకడు ఉన్నాడు నాన్న. అయినా పక్కింటి ఆంటీతో ఏంట్రా గొడవ నీకు? పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి జాతరలో తప్పుడిపోయాడంట. ఆంటీ వచ్చి భాస్కర్ బాబుని కనిపెట్టు బాబుని కనిపెట్టింది. నాకు ఓకే అంకుల్ ఏమంటాడు? పిలిపించిన అడగల కనిపెట్టు అని అంటే వెతికి పెట్టమని అర్థం. ఈ సంగతి ఇలా కదా, అమ్మని పిలుస్తా రాబే. అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అక్క చెల్లిని కూడా పిలిచేస్తే చెప్పేద్దాం. ఏమే అక్క చెల్లి. ఏంటక్క బావగారిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటావు? మీ బావ దుబాయ్ లో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను. అంత చూసుకోలేకపోతున్నావా తమ్ముడు? సరే చూసుకుంటున్నాలే. ఏంటి నీ ప్రాబ్లము? రోజు కాలేజ్ కి వెళ్తుంటే ఒకడు బండి వేసుకొని నన్ను ఏడిపిస్తున్నాడు. అన్న చెల్లి నేర్పిస్తుంటే ఏం చేస్తున్నావు? చెప్పు తీసుకొడతా. దీని ముఖానికి ఎవడని వెంట పడతాడా? దాని వెంట పడుతున్నారా? ఆ ర్యాపిడ్ వాడికి డబ్బులు ఎగ్గొట్టింది. ఆడు వెనకాల తిరుగుతున్నాడు డబ్బులు కోసం. దీని వెనకాల ఎవడు పడట్లేదని ఆడికి డబ్బులు ఎగ్గొట్టింది. ఆడు పడతాడని. దానికి మంచి సంబంధం చూడరా. చెల్లికి పెళ్లి చేయాలి తమ్ముడు. సరే చెల్లి పెళ్లి కన్నా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. అమ్మా నితిన్ వచ్చాడా? అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి కూడా చేసుకున్నా. పెళ్లి కూడా చేసుకున్నాడంటమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మో ఈ చేతులతో పెంచి ఈ చేత్తో తినిపిస్తే నువ్వు ఏంట్రా చేసింది? ఏం చేయమంటామ్మా? ప్రేమించాను, పెళ్లి చేసుకోమన్నది. నీ కోసం 1000 మంది లైన్ కట్టారా. రష్మి కూడా లైన్ కట్టిందిరా. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. ఏం చేస్తావు? నాయనమ్మ ఫోటో ఉంది కదా, నాయనమ్మ వచ్చిందని చెప్తాం, భయపెడదాం, పంపించేద్దాం. సరే నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తా. ఇక ఇదే మీ కోడలు. ఆశీర్వదించండి అత్తయ్య. లక్షణంగా ఉన్నావు తల్లి. నా అడిష్టే తగిలేలా ఉంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇదిగో మా అక్క, ఇది మా ర్యాపిడ్ చిచ్చి, ఇది మా చెల్లి, ఇది మా నాన్న. నువ్వు వెళ్ళి పని చేసుకో. అమ్మా వదిలేంటి అచ్చన్న అలాగే ఉంది. ట్విన్స్ అనుకుంటా. వెళ్ళండి. నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తా, మీరు వెళ్ళండి. ఓకే. ఏమాట కామాట మంచోళ్ళు మా అత్తగారు. అమ్మా కోడలి పిల్ల. ఆత్య కాలు నొక్కమ్మా. సరే అత్తయ్య. లక్షణంగా ఉన్నావమ్మా. మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? ఆస్తంతా దొబ్బేద్దామని ఎవరు కొట్టారు నా కోడల్ని? మీరే కదా కొట్టింది నన్ను. నేనెక్కడ కొట్టానమ్మా? అయ్యో ఈ చేతులు పడిపో. కొట్టద్దు కొట్టద్దు. ఏంటి చెయ్యి పట్టుకుంటున్నావు? వేసుకుంటావే. కొడుతుంది. నేనా అమ్మా? నేనెక్కడ కొట్టాను? అత్తే మీరే కదా కొట్టారు. మా నాయనమ్మ చనిపోయింది. ఆఖరి కొరకు తీర్చకపోవడం వల్ల ఆత్మ ఇంట్లోనే తిరుగుతుంది. అప్పుడప్పుడు వస్తుంటది. నా మాట అలిగించి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. వద్దులేండి అత్తయ్య, ఉండత్తయ్య. కష్టమైన సుఖమైన ఇక్కడే ఉంటా. The next day. ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు నీకు? పిన్ను పెట్టడే. నీకు ఒక కథ చెప్తాను, చెప్పు. మంచిగా విను సరేనా? ఇలా రా, ఇక్కడ కూర్చో. ఇక్కడ అంతా అన్నం ఉంది. అక్కడ ఉంది చికెన్. తిను. చికెన్ పీసులు బాగున్నాయమ్మా. చికెన్ 65 పెడితే చికెన్ పీస్ అంటే చికెన్ పీస్ అంటావేంటి? నేను పెట్టింది చికెన్ పీస్, నువ్వేమో చికెన్. ఎక్కడ తెచ్చావురా దీన్ని? అవుటా
చూడు. ఒక్క నిమిషం డాక్టర్ని పిలుద్దాం, ఆడే క్లియర్ చెప్తాడు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? అది కళ్ళు తిరిగి పడిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందండి. గతంలో ఇంట్లో ఎవరైనా చనిపోయారా? 5 చనిపోయారు సార్. అవునా? అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళు ఈ ఒంట్లోకి వస్తూ పోతూ ఉంటారు. మీరు డాక్టర్ చేతబడి చేసిన వాళ్ళు. దీన్నే మా వైద్య శాస్త్రంలో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ. స్పీడ్ వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మాకు అర్థమైపోయింది. అంటే మల్టీ డిజాస్టర్. డిజాస్టర్ కాదు డాక్టర్, దాన్ని మల్టీ పర్సనాలిటీ డిజాస్టర్. ఓకే, నోరు తిరగలేదు. ఆడే కరెక్ట్ చెప్పింది నీకన్నా. సారీ అండి, నా వల్ల ఏదైనా తప్పు జరిగితే. ఏం లేదు కానీ పని చూసుకెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం నాన్న? నేను చూపిస్తా దానికి. సరే ఏదో ఒకటి చేసి పంపించు. అమ్మా కోడలి పిల్ల, మావయ్య వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. అబ్బా 6 హత్యలు చేసింది నేనే, 7వ హత్య చేసి ప్రపంచ రికార్డుకి ఎక్కిపోతానే. నా ఇంట్లోకి వచ్చి ఎందుకురా ఒక చిన్న పిల్లని చిత్రహింసలు చేసి పనులు చేపించుకుంటూ ఏం సాధిస్తారా? నేనేం చేయలేదు. చెప్పు, ఏమైందో చెప్పు చెప్పు. దీనికైనా కొట్టాలి కదా సార్. ఏమైందమ్మా? ఏం అర్థం అవ్వట్లేదు. సౌండ్ ఎక్కువ వచ్చింది, ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడంటే నా మీద చేతేస్తున్నాడు. ఆంటీ, ఆడపిల్ల మీద చేతని తప్పు కదా? తప్పే. మరి తల్లిగా నువ్వు చెప్పవా? తల్లి వయ్యుండి ఒక అబ్బాయి నా మీద చేతేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అత్తయ్య? మేమే పోతావురా, నువ్వే ఉండు. అమ్మా అది నువ్వే ఉండండి, మా వల్ల కాదు. అమ్మా అమ్మ లేదు, నాన్న తమిళమ్మాయి లేదు, మేము వెళ్ళిపోతాం రా. ఏమైందండి వాళ్ళు అలా వెళ్ళిపోతారు? ఓవరాక్షన్ చేయకు. నువ్వేదో చేసావు, నీకేదో జబ్బు ఉంది. నాకు జబ్బు లేదు, గబ్బు లేదు. మరి? వాళ్ళందరూ కలిసి నా మీద నాటకం ఆడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేసిరు. ఎత్తుకు పై ఎత్తు నేనేసి, అందులో తప్పేముంది సార్? అందులో భాస్కర్ కూడా ఉన్నాడు, ఒకటి వేయొచ్చు. యాక్టింగ్ నేను ఇంకా నిజం అనుకున్నా. ఏం కావాలి నీకు ఇప్పుడు? శోభనం. శోభనం లేదు, గడిది గుడ్డు లేదు, తర్వాత చూసుకుందాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రావా? వస్తాను. అరే నరేష్, నేను ఒకరిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకో అంటే కథలు చేస్తున్నాడు. నువ్వే ఒప్పించి పెళ్లి చేయాలా? ఏవే ఒక్కనంటే ఒప్పియచ్చు, 5-6 మందిని అంటే నా వల్ల ఎక్కడ వద్దే. అరే మన యజమాని దగ్గర బానిసల్లా చేయడం నా వల్ల కావట్లేదురా. నేను ఇంకా టీం లీడర్ అవ్వలేనా? జిల్లీలు జిత్తాను పేరు పెట్టుకోలేనా నేను? నువ్వు కంటెస్టెంట్ వే అవ్వవు, టీం లీడర్ దాకెళ్ళినవారా? అందుకే పెద్దలు చెప్పారు, ఆశకు అద్దుండాలి, జిత్తుకు సిగ్గుండాలి, సిగ్గుండాలి అని. సరే కానీ అయ్యగారు వచ్చేటట్టున్నారు. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ చేసిందయ్యా. ఎవరు చేశారు? లక్ష్మి ఫోన్ చేసింది. ఏం చెప్పారు? అంటే బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పాను. దేరా ఎందుకు వెళ్ళాలని చెప్పు. కుటుంబ సర్వే అవుతుంది కదండి, దానికోసం భయపడి 4 కుటుంబాలు ఉన్నాయని తెలుస్తుందేమో అని చెప్పి భయపడి బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పానయ్యా. బిజినెస్ పని మీద వెళ్ళాలని చెప్పాలి. కావాలంటే తప్పు చేస్తానయ్యా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఆయనకి 4 కుటుంబాలు లేవు, ఒకటే కుటుంబం అని చెప్పనా? అరే సార్ మర్చిపోయాను, ఆ కార్ ది బయటికి వెళ్ళాలి. స్టార్ట్ అవ్వట్లేదు సార్. రాత్రే కదా ఆయిల్ కొట్టించమన్నా. కొట్టించాను సార్ ఆయిల్. ఆయిల్ కొడితే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? నేను కొట్టింది ఇంజన్ ఆయిల్ సార్. ఇంజిన్ ఆయిల్ కొట్టిస్తారా పెట్రోల్ కార్ లో? మరి నువ్వు క్లియర్ గా చెప్పాలా, ఆయిల్ అన్నైతే ఇంజన్ ఆయిల్ కొట్టించిన. ఏంట్రా ఇడు? సార్ నాకు కోరిక సార్. ఏంట్రా? మీరు రోజు ఫ్లైట్ లో జర్నీ చేస్తారు కదా సార్, నాకు ఫ్లైట్ ను దగ్గర నుండి చూడాలనుంది సార్. అవునా? ఇది సెల్ ఫోన్ ఏది? ఇగో సార్. ఇదిగో ఇక్కడ ఏం రాస్తుంది? ఫ్లైట్ మోడ్. పైన ఉంది ఫ్లైట్. అయిపోయింది. కానీ చిన్నగా ఉంది కదా సార్ ఫ్లైట్. పైకి దిగితే పెద్దగా. కాళ్ళు నొక్కమంటారా అయ్యా? అరే నా దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుందయ్యా. అబ్బాయి అయిపోయా గానీ అయ్యా అయ్యగారు పని చేసి చేసి వెళ్ళిపోయి నాకు కొద్దిగా గ్యాప్ కావాలి. ఏమే నీకొక్కసారి జబర్దస్త్ లో గ్యాప్ ఇచ్చినందుకే బయటికి వెళ్ళి 3కి బ్రేక్ ఇచ్చావు. ఈసారి బ్రేక్ ఇస్తే ఇంతమందికి బ్రేక్ ఇస్తావు. బ్రేకులు క్రీకులు లేవు. అరే నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? అయ్యగారు పోయిన వారం జిత్తుగాడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట, అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు.
సరే సరే అదేంటి మరక అంచుడు రే ఫ్లోర్ ఏందిరా ఇది కొట్టాలని కొట్ట రే ఫ్లోర్ ఎలా ఉండాలరా అద్దంలా మెరవాలి ఎక్కడికి వెళ్తున్నావు అది పగల కొట్టి అద్దం తెచ్చి అతక పెడదామని సరిగ్గా కూర్చో ఎంతో మన బతుకులు ఇలా తయారైపోయాయి రే లేస్ కట్టరా లేచాను ఎక్కడ కట్టాలయ్యా రే జిత్తు అయ్యా ఇలా రా ఏం చేస్తున్నావు పని చేస్తున్నానయ్యా చూద్దుడు సరే సరే అరే మీరంతా లేకండి చెప్పండి గారు నన్ను చూడడానికి ఒక అమ్మాయి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నేను రిచ్ అని తెలియకూడదు ఎందుకయ్యా ఇప్పుడు నేను నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకోకూడదురా నేను ఇంట్లో పనోళ్ళలో ఉంటా మీరు వాండర్లో ఉండండి నేనా ఏం మాట్లాడుతున్నారైనా అరే ఏమీ లేదురా అమ్మ ఇచ్చి 1 వీక్ ఉంటుంది ఆ 1 వీక్ నేను కార్ డ్రైవర్ లో ఉంటా మీరు ఓనర్ లో ఉండండి నోయ్ గారు ఎప్పటికీ మీకు పనులలాగానే ఉంటాం గానీ మీకు ఓనర్స్ అవ్వలేమయ్య గారు ఓనర్లు అయిన తర్వాత మిమ్మల్ని ఏమని పిలవాలయ్యా అరే భాస్కర్ మా నోటితో మేము రా అని పిలవలేమయ్య గారు పిలిస్తే సౌండ్ నోటితోనే వస్తుంది నోటితోనే పిలాలి వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ ఓనర్ అని తెలియకూడదు అరే భాస్కర్ అను అరే భాస్కర్ ఇలా ఉన్నావేంట్రా నువ్వు అరే భాస్కర్ ఇలా పిలాలి ఓకే అర్జెంట్ గా బట్టలు వేసుకొని వచ్చేయండి వెళ్ళిపోండి నాకు డ్రెస్సులు సరిపోవయ్యా మీది అయ్యా మీది కోటే నాదంటే ఏదో అనుకోగలరా తీసుకో అయ్యో అమ్మాయి ఇచ్చే టైం అందరూ ఫాస్ట్ గా వచ్చేయండి ఫాస్ట్ గా నేను పనోడిని ఓకేనా ఓకే వెనక్కి వెళ్ళిపో రే ఎంతసేపు రా ఓకే కదా కూర్చో మీరు డబ్బున్నోళ్ళు రా నేను ఇంట్లో పనోడిని అంకుల్ వచ్చేస్తున్నారంట అయ్యగారు ఆ అమ్మాయి ఎవరో వచ్చారు అదే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ ఓనర్ గారి కూతురు ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి పక్కన పెళ్లి వరకు అయితే నేను పక్క అని చెప్పగలను ఆ తర్వాత దేవుడి దయ మీరు ఐఎమ్ మిస్టర్ నరేష్ దిస్ హోల్ ఇండస్ట్రీ అండ్ ద మేనేజర్ ఓకే మరి ఈయన సిఇఓ ఓకే మీకేమవుతారు ఫాదర్ Glad to meet you. దట్ ఇస్ కాల్డ్ కోడలు దవడ పగులుద్ది మరి ఆవిడెవరు మామ్ డాడ్ సన్నిలా ఓకే మరి డ్రైవర్ పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి అంటే మా ఇంట్లో ఏదైనా ప్లీజ్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి కొద్దిగా బయటకు అది కాదండి కొద్దిగా ప్లీజ్ సర్లేదు సార్ ఎందుకు అలా చిన్న వాటి అక్కడ చెప్పింది కదా just dead of hell and heaven కోడల్ is telling na you barre baade కొద్దిగా బ్లాక్ టీ ఏమైనా బ్లాక్ టీ yes అరే భాస్కర్ ఏంటి సార్ గెట్ సమ్ బ్లాక్ టీ ఓకే what happened yes ఇంకేం చేస్తుంటారు ఐఎమ్ ఖాళీగా ఉంటుంటాను మొత్తం ప్రాపర్టీస్ అందరు నా పనులు చూసుకుంటూ ఉంటారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఆయన కూడా నన్ను చూస్తూ ఉంటాడు సార్ ఓకే దీంట్లో షుగర్ వేసారా నేను హనీ వేసుకుని తాగుతాను అందుకే ఇలాంటి పని వాళ్ళని పెట్టుకోకూడదు మనము మన రేంజ్ ఏంటి మన లెవెల్ ఏంటి బేబీ ఓకే ఓకే ఒక్క నిమిషం ఆగండి నాకు కొద్ది చెమట వస్తుంది కొద్దిగా 2000 నోటి తుడుచుకుంటా 2000 నోటి తుడుచుకుంటారు కేక్ అసలు గాలి రావట్లేదు అబ్బా కర్మరా బాబు అరే భాస్కర్ సిగరెట్ ఏదిరా షాప్కి వెళ్ళి తీసుకొస్తా షాప్కి వెళ్ళి తీసుకురావడం ఏంట్రా రెడీ ఉంచుకోవాలి అర్థమైందా నోట్లో ఎవడు పెడతారా నోట్లో ఎవడు పెడతా ఒక్క నిమిషం నేను ఎందుకున్నానా ఏ కమ్ హియర్ ఆగో ఊదుతున్న పొగ సార్ కమ్ హియర్ నిమ్ము చెప్పల్ పొంగు నొక్కరా ఏం నొక్కుతున్నావురా నువ్వు గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా ఓకే అంకుల్ ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంటుందండి వాష్రూమ్ లోపల ఉంటుందండి ఓకే
చూపించు చూపిపో. ఇదేనండి వాష్రూమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫ్లాష్ పని చేయట్లేదు. భలే పని చేస్తుందండి, చూడండి సెల్లో. నరేష్, Yes, what happened? వాష్రూమ్ లో ఫ్లాష్ పని చేయట్లేదు అంటే ఫోన్ ఫ్లాష్ చూపిస్తున్నాడు. ఫ్లాష్ అంటే ఇది, ఫ్లాష్ అంటే ఇది. సన్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఇలాంటి వాడిని మనం ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు. అమెరికా నుంచి ఇంకొక పనుని తీసుకురా. మరి సార్ పని లేకుండా కళ్ళు చూడు నీ కళ్ళలా. మేడం కొంచెం దూరంగా ఉండరా, భయం వేస్తుంది. ఏసుంటుడికే కుక్కకు సందితే మూతం లాకిందట. నరేష్, చాలా చెమటలు పడుతున్నాయి. ఇక్కడ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది? ఫ్యాన్ స్విచ్ ఐ థింక్ దేర్. నేను ఆన్ చేయనా? నేను ఆన్ చేస్తా. ఓకే ఓకే ఓకే. వాట్ హ్యాపెన్ ఇస్ మేడం 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 మేడం. మా కాబోయే కోడలే పుట్టుకుంటావారా నువ్వు? ఎంత ధైర్యం రా? సార్ చచ్చిపోతుంది ఏమని పట్టుకున్నాను సార్. నో వాట్ హ్యాపెన్ గైస్? నేను డెటాల్ తో స్నానం చేయాలి. డెటాల్ తో స్నానం చేయాలి. ఆడపిల్ల నీకేం తెలుసురా? ఇలాంటి పని వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది మనకి. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. చిన్నప్పుడు మేము గోల్డెన్ స్పూన్ తో పుట్టాం రా. సరే స్పూన్ అంటే తెలుసా తినేది? సంతకం తీసుకోవాలాగు. ఎందుకు సార్? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో. నా మానేస్తున్నానని ఇక్కడ సంతకం పెట్టు. సరే ఇదేదో ఆస్తి పేపర్ లో ఉన్నాయి. నరేష్, ఆస్తి ఏంటి? వెళ్ళిపోప్ప, ఆస్తి మొత్తం రాసేసాడు. ఏయ్ వెళ్ళిపోరా, మనం పెళ్లి చేసేసుకుందాం. ఓకే? అయ్యో దండలు లేవు డాడీ, దీన్నే మార్చుకోండి. ఈ ప్రాపర్టీ మొత్తానికి ఓనర్స్ ఎవరు? We are whole belongs to ఆస్తి me. ఆఫీసర్స్ సెర్చ్. 1 minute. సార్ క్యాష్ దొరికింది సార్. చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను. బ్లాక్ మనీకి ట్యాక్స్ కట్టకుండా మీరు వాడుతున్నందుకు మీ ఇల్లుని సీల్ చేస్తున్నాం. అలాగే మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసు అరెస్ట్. నాకేం తెలుసు అయ్య గారు, నేను డ్రైవర్ని, కూలి పని చేసుకున్నావాడిని, అంతకు మించి ఏం తెలియదు సార్. కాదురా, ఆస్తి మొత్తం తీసుకెళ్లిపోతున్నారు, మమ్మల్ని జైల్లో పెడతారు. వాళ్ళు వస్తారని గేమ్ ఆడా. అంటే మరి ఇది అది మన సెటప్పే, కృష్ణానగర్. అంటే నీ ఆస్తులు కాపాడుకోవడానికి మమ్మల్ని ఇరికిచ్చావా డాడీ? పక్కనని నా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్. ఈ గెటప్ లో నేను ఎలాగున్నాను? నీకన్నా గిటారే కొంచెం పెద్దగా ఉంది. మొన్న రష్మి నిన్ను చెప్పుతో కొట్టిందంట, ఎందుకు? భాస్కర్ గారు పిల్లల కోసం ఏమైనా సాయం చేస్తారా అని ఎంతమంది కావాలని అడిగారు, వెంటనే చెప్పుతో కొట్టింది. ఇప్పుడు మళ్ళీ కొడతా. ఆవిడ రోడ్డు మీద పిల్లల కోసం ఏమైనా సాయం చేస్తావా అని అడిగింది. కాదు, కుక్క పిల్లల కోసం. మా నాన్నగారితో మాట్లాడాలి. మీ నాన్నగారితోనా? పద వెళ్ళి మాట్లాడదాం. నాన్నగారు, నాన్నగారు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అమ్మ ఎలా చనిపోయింది? ఆ నాగభూషణ్ రావు గారికి తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదంటే మన ఇంటి పైన ఉన్న రూమ్ అద్దెకిచ్చాను. అర్థమైంది. ఆ నాగభూషణం గారి అమ్మను తీసుకుపోయి ఉంటాడు. లేదురా, అమ్మే వాడిని తీసుకొని పోయింది. నీకు పెళ్ళిడొచ్చిందిరా, ఒక మంచి సంబంధం చూసా అమ్మా. నాన్నగారు, దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని నేను డిసైడ్ అయ్యా, నువ్వు యాక్సెప్ట్ చేయరా? దాని ప్రొఫైల్ పిక్ చూస్తే ర్యాపిడో కూడా రిజెక్ట్ చేస్తా, అలాంటిది నేను యాక్సెప్ట్ చేయాలా? నీ మేనకోడలని నాకు అంత గడపాలని చూస్తున్నావు కదూ? బావా, నన్ను పెళ్లి చేసుకోకపోతే పీక్ కోసుకుంటా. నేను కోసుకుంటా. ఏంటది? అది నీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఆశలు పెట్టుకుందిరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గెట్ అవుట్. నా అందాలు రాసి వచ్చే టైం అయింది. ఎక్కడ? దూర వయసు చిన్నది, లారా భలే జరుగున్నది, లారా రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం ఒప్పుకోదు గోపి, ఒప్పుకోదు. నీతో పెళ్లి చేసుకోవడానికి సమాజం కావాలా? నో. పిల్లల కంటానికి సమాజం కావాలా? నో. మరి ఎందుకే రా, మరి ఎందుకే రా. ఇంకా ఆలస్యం చేయకు. నాన్నగారు. నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంత్రి గారు. దాంట్లో ఏముందని పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నావురా? డాంబర్ రోడ్కి డబల్ కోటింగ్ చేసినట్టుంది, అదేలా బాగుంది.
మంత్రి గారు బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు. కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు. ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటావు. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. ఇది కరెక్ట్ కాదేమో ఫ్రెండ్. ఏం కాదు, రేపు సాయంత్రం 4 గంటల ముహూర్తానికి అలా వచ్చేస్తా. నాన్నగారు ముహూర్తానికి. A few moments later. అయ్యో నా నీడ మీ మీద పడుతుంది, కొద్దిగా దూరంగా ఉండండి. ఎంత మంచివారు. సరే అండి. అయ్యో అయ్యో కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినట్టుంది. ఒక్క నిమిషం దీపం తీసుకొని వస్తాను. చాలా భయం వేసిందండి. అవునా? అయ్యో The next day. మిత్రమా రాధా, రాధా ఇక రాదు. రాధ జీవితం హారిపోయింది. ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. గోపి ఇంకా ఈ దీపం వెలగదు గోపి, వెలగదు. ఆయిల్ అయిపోయింది గోపి. అసలు ఏం జరిగింది రాధా? ఈ అరిటాకు ఇంకా పనికి రాదు గోపి, పనికి రాదు. ఆకులో నేనే వడ్డించుకొని తినేశాను గోపి. ఇంకా ఈ వీణ మోగదు గోపి. సౌండ్ వస్తుందని నేనే కట్ చేశా. నాన్నగారు గోపి, రాధ బతుకు అన్యాయమైంది. ఎంత అన్యాయం చేసిన వాడిని నన్ను బతకనియొద్దు గోపి. చంపే గోపి, చంపే. ఇంకా వాడితో మాటలేంట్రా? ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా చేశాడు గాని, అంతేగాని నాకు ఏ దురుద్దేశం లేదు. నువ్వు నా స్నేహితుడురా. మిత్రమా, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నువ్వు పోవే. నాన్నగారు చెప్పు. దీని కాకుండా మీరు ప్రపంచంలో ఏ అమ్మాయిని చూపించినా పెళ్లి చేసుకుంటాను. నీకో మంచి సంబంధం చూసాను నాయనా, పిలుస్తాను. సత్య తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. ఈ పేరు సత్య. నాన్నగారు అమ్మాయి నాకు నచ్చింది. మంత్రి గారు బాబు మంచి ముహూర్తం చూడండి. 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందా బాబు. మీరు ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేయండి. మీ మెల్లో తాళి కట్టేది. బయలుదేరండి. అయ్యా చెప్పు. అమ్మగారు వచ్చే కారుకి చెట్టు అడ్డం పడిందయ్యా. అయితే ఇప్పుడే కారు వేసుకుని వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తా. పెళ్లి కొడుకు ఊరి పొలి మీద దాడకూడదు నాయన. సరే కారు వేసుకుని వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నాకు డ్రైవింగ్ రాదురా. మంత్రి గారు నాకు రాదు బాబు. నాకు అసలు డ్రైవింగే రాదయ్యా. నాకొచ్చు, నాకొచ్చు. మిత్రమా కారు వేసుకుని వెళ్ళి ఆ చెట్టుకి ఉత్తర పక్క నుంచి అమ్మగారిని తీసుకుంటా. నేనా? నాకు నీ మీద నమ్మకం ఉంది. సరే త్వరగా తీసుకురావాలి. బాయ్ బాయ్. అరగంటే ఉంది ముహూర్తానికి. వీడు వెళ్ళి గంట అయింది ఇంకా రాలేదు. పదండి చూద్దాం. మిత్రమా, మిత్రమా, చెట్టు అడ్డం పడిందన్నావు. చెట్టే మాకు అడ్డమైంది. రా సత్య, పెళ్లి చేసుకుందాం. ఈ కోకిలిక కుయ్యలేదు గోపి, కుయ్యలేదు. ఏ బాగా అరుస్తుందని నేనే మ్యూట్ లో పెట్టా. ఈ టికెట్ మీద నువ్వు ఇంకా సినిమా చూడలేవు గోపి, చూడలేవు. ఎందుకు చూడలేదు? టికెట్ ఖాళీగా ఉందని నేనే మిడ్ నైట్ షో చూసేసా. ఈ గుడ్డు నుంచి ఇంకా పిల్ల రాదు గోపి, రాదు. ఎందుకు రాదు? ఆమ్లెట్ వేసుకొని తినేసా. అసలు ఏం జరిగింది సత్య? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ తెల్ల కాగితం మీద నువ్వు ఇంకా రాయలేవు గోపి, రాయలేవు. ఏ పేపర్ ఖాళీగా ఉందని నేనే ఎగ్జామ్ రాసా. అసలు ఏం జరిగింది రాదా? అర్థమయ్యేటట్టు చెప్పు. నా సీటు పక్కన నువ్వు ఇంకా కచ్చిపు వేయలేవు గోపి. నరేష్, సీటు పక్కన కచ్చిపు నువ్వేసావు కదా? లేదు, మరి దుప్పటేసా.
నీ మిత్రులని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. చెప్పే గోపి చెప్పే. లేదు, విధి ఆడిన వింత నాటకం వల్ల వీడు ఇలా చేశాడు గాని ఆ టైంకి ఉరుములు వచ్చాయి కదా, మెరుపులు వచ్చాయి కదా, సత్యం మీద పడింది కదా, అది నీ తప్పేమీ లేదు. నువ్వు నా ఫ్రెండ్ ఇవ్వరా. స్నేహమే నా జీవితం స్నేహమే ఈ కాలుష్యం చేయకుండా దీని మీద తాళి కట్టేస్తా. పంతులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి. 4 నెలల వరకు అసలు ముహూర్తాలే లేవు బాబు. ముహూర్తాలు లేకపోయినా ఇప్పుడే తాళి కట్టేస్తా. నాన్న ముహూర్తం లేకుండా తాళి కడితే నీ జీవితం నాశనం అయిపోతుందిరా. అమ్మ నిన్ను సమూహూర్తంలో పెళ్లి చేసుకుందా నాన్న. పంతులు గారు మంత్రాలు చదవండి. జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టండి బాబు. అలాగే తాళి బట్టి కట్టండి బాబు. తాళి బట్టి మంత్రాలు. ఏమిటి ఇది? నేను తల్లినయ్యాను. అదేంటి ఇప్పుడు ఉరుములు లేవు పిడుగులు లేవు మిత్రమా? ఏమిటిది? 3 నెలల క్రితమే పడ్డాయి ఉరుములు మెరుపులు. రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. మిత్రమా దీని కూడా తీసుకుపో. నా మీద కోపం లేదు. ప్రకృతి వైపరీత్యం అంతే. వీడు నా రియల్ ఫ్రెండ్. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండి వాళ్ళ ముగ్గురుతో. మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? కబురు పంపిస్తాను మిత్రమా. గోపి నాన్నగారు ప్రపంచంలో ఎవడైనా ఒకసారి ఎర్రిపప్పు అవుతాడో 2 సార్లు ఎర్రిపప్పు అవుతాడు. వేట్రా ప్రతిసారి ఎర్రిపప్పు అవుతున్నా. ఈ ఎర్రిపప్పుల కన్నా కొండరి పప్పు ఎవరు నాన్నగారు? ఈ పప్పే ఈ పప్పే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా దక్కధిం ధన ధన దరుగులే. ఏవండి బుల్లెట్ భాస్కర్ లెక్క పెద్ద స్టార్ అవ్వాలంటే ఏం చేయాలండి? బుల్లెట్ భాస్కర్ లా స్టార్ అవ్వాలంటే ఎవడి వల్ల కాదు. ఎందుకండి? ముందు ఆడు స్టార్ అవ్వాలిగా. కరెక్ట్ పుల్లారావు. సరే గాని ఫైమా మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, మీ అమ్మ నాన్న వస్తారంటావా? రారండి. ఒక పిల్లగాడు పుడితే వాళ్ళే వస్తారులేండి. మరి మీ అమ్మ నాన్న వస్తారా? మా నాన్న జీవితంలో రానన్నాడే. ఎందుకండి? మన పెళ్లి ఫోటోలు పంపించాను. ఏమన్నాడు? ఎవరితో ఏదో అడుగు తిందానిలా ఉంది, దీనింటికి నేను రావాలి, జన్మలో రానన్నాడు. సరే సరే గాని వెళ్ళి ఇంటి పనులు అవి చూసుకో. సరే చేసుకుంటా. దానికే ఇంకేం లేదు, ఇంటి పని చేసుకోవడానికే ఉన్నా. సర్లేదే ఒక టీ తీసుకురా. టీ తీసుకురావాలంటే పాలు ఉండాలి. అసలు పాలు పెట్టడానికి ఫ్రిడ్జ్ ఉండాలి. రేష్మి మన ఇంట్లో చూడండి 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మన ఇంట్లో ఒకటైనా చిక్కుందా? రష్మి పేమెంట్ ఎంతో తెలుసా? ఎంత? ఆవిడ పేమెంట్ అరిటాకంత ఉంటది. మరి మీది? నా తులసాకంత ఉంటది. నేను 100 పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే వచ్చే పేమెంట్ ఆవిడ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి రిబ్బర్ కట్ చేస్తే ఇస్తారు. మీరు కట్ చేయించుకోండి. మరి మీరంతా నీకేం కావాలి? నాకేం కావాలంటే నాకు ఇంట్లో సామాన్లు కావాలి, నాకు బంగారం కావాలి, ఇల్లంతా మంచిగా తలతల మెరిసిపోతున్నారు. డబ్బులు ఏమో ఎలాంటి? బుల్లెట్ భాస్కర్ ఇంట్లో ఉండే లక్కీ భాస్కర్ అవుతాడు. నిన్ను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తాడు. హలో ఏజెంట్. హాయ్ సార్, దిస్ ఇస్ నరేష్ ఫ్రమ్ Hi. ఇన్సూరెన్స్ ఆఫీసర్. భాస్కర్ బుల్లెట్ దిగిందా? బుల్లెట్ భాస్కర్ అంటే అది నా పేరు. ఓకే ఓకే. మీరు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను. లైఫ్ ఇన్సూరెన్సా? నోదు, వైఫ్ ఇన్సూరెన్స్. అదేంటి ఎక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటారు? వైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? అంటే లైఫ్ అంటేనే వైఫ్ కదా. లైఫ్ అంటేనే వైఫ్ కదా. ఏం చెప్పావురా? అంటే పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను నేను. పేరు ఫైమా. ఓకే. ఏజ్ 25. 22. పర్ మంత్ అయితే 1000 రూపాయలు. యానంకి అయితే 12,000. 500 రూపాయలు టికెట్ తీసుకొని యానం వెళ్ళొచ్చు. యానంకి 12,000 కావాలరా నీకు? యానం అంటే ఊరుగా సార్, సంవత్సరానికి 12,000 అని. ఈ కాకుండా వేరే పాలసీ. 1,00,000 రూపాయలు కడితే కోట్ వస్తుంది సార్. 100 lakhs? yes 100 lakhs. ఓకే సార్ రాసుకోండి. ఇవే సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఎలా అండి అసలు ఇదంతా? నిన్నేం చంపను, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుందయ్యా. ప్లాస్టిక్ నేను తీసుకొస్తాను, ఆపరేషన్ డబ్బులు తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ తో చేసేది కదా, అదొక క్రిటికల్ సర్జరీ రా. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఫేస్ మొత్తం మారిపోయి చాలా అందంగా తయారైంది. ప్లాస్టిక్ సర్జరీ అందంగా తయారవుతుంది సార్. ఏదో చేసి మా ఆవిడ ముఖం గుర్తుపట్టకూడదు సార్. ఏమండి భయం వేస్తుంది. నీ ముఖం చూసి డాక్టర్ భయపడతాడు. జాగ్రత్త. ఎలాగైనా 1 కోటి రూపాయలు సంపాదించాలి, లక్కీ భాస్కర్ అవ్వాలి. ఇదేం సార్? నీ భార్య ఫైమా అయ్యా. నేనేనండి. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఎంత చేంజ్ వస్తుందా? yes. రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో. సీరీస్ గర్ల్, నెంబర్ 1 మేకప్ గర్ల్.
అదేంటి సర్జరీ చేస్తే ముఖం తెల్లగా ఒళ్ళంతా అయింది అంటే ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ప్లాస్టిక్ బాడీ మొత్తం చేరిపోయి అలా తెల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బాయ్. నేనేనా ఇంత అందంగా ఉన్నాను? ఈ రోజు రాత్రికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళండి. ఇంత అందమైన పిల్లలు పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తాడా? వెళ్ళరా? వెళ్ళను. ఏం చేస్తారు? ఏదో చాలా కటింగ్లు ఉన్నారా నీలో? ఓ పని చేద్దామా, ఇద్దరు కలిసి అమ్మా నాట ఆడుకుందాం. ఏంది మొగుని కొడతావు? నా కోరికలు తీర్చేంత వరకు నాతో అసలు కాపురం కూడా చేయకండి. హలో ఏజెంట్. ఆవిడ చచ్చిపోయింది సార్. ఎలా సార్? వడదెబ్బ తగిలింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చలికాలం కదా, వడదెబ్బల తగులుద్ది. ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తింది సార్. గొంతులో ఇరుక్కొని గాలి అడిగి చచ్చింది సార్. సరే సార్, ఇదిగోండి ఈ ₹1,00,00,000 తీసుకోండి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? కోటి ఇన్సూరెన్స్ చేస్తే 100 కోట్లు వస్తుంది. రియల్లీ? రియల్ నీ మీద ఒట్టు. ఎవరి పేరు మీద? ఈవిడ పేరు మీద. ఈవిడ పేరు మీద. పేరేంటి? సత్య. సత్య. ఏజ్ ఎంత? 33. అంటే మొగుడు వదిలేశాడు, రెండో పెళ్లి. ఓకే. ఎందుకురా వండి రస్కా. నీ కోరికలు ఇప్పుడే తీరుస్తా. చెప్తా 100 కోట్లు వస్తాయి, ఇసిరి పడేస్తా 50 కోట్లు. అరే డాక్టర్, నేను సర్జరీ తీసుకెళ్ళి చేసి 1 వీక్ అయింది కదా సర్జరీ. నీకెందుకురా వండి? నాకు బోర్ కొట్టింది వారం రోజులకి. ఏది వారం రోజులకు బోర్ కొడుతుంది? అలా ఎలా కొడుతుంది? అదంతే, చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. తీసుకెళ్ళి సర్జరీ చేయి. సర్జరీ చేస్తే ప్రాబ్లం అవుతుంది అయ్యా. డబ్బులు కావాలా దెబ్బలు కావాలా? డబ్బులు కావాలి. తీసుకెళ్ళి చేయి. A few moments later. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇది నా పిల్లవా? ఫస్ట్ నైట్ ఏం జరిగిందో నా చెవులో చెప్పు, మన ఇద్దరికే తెలుసు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నా పిల్లవే. క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది డాక్టర్. అయిపోయింది, అది అయిపోయింది. నీకు బంజారీస్ లో విల్లా అన్ని ఇస్తాను. నేను ఆఫీస్కి వెళ్తాను. పో. లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళన్నారు, ఇప్పుడు వెళ్తా అంటున్నారు. అప్పుడంటే ఐశ్వర్య వచ్చింది, వెళ్ళన్నాను. సరే అయింది, పదండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది. మర్యాదగా వస్తారా రారా? ఏంటి వచ్చేది? నేను రాను. పో. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? 500 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేయండి, లేకపోతే నాతో కాపురం చేయండి. నీ ముఖం చూస్తేనే బండి ఎక్కించుకోడు. కోటేస్తే 100 కోట్లు వచ్చాయి, 100 కోట్లు వేస్తే 1000 కోట్లు వస్తాయి. హలో ఏజెంట్. ఎలా పోయింది? అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాలు జారి కింద పడింది సార్. కాలు జారి కింద పడితే చేతిలో కాళ్ళు ఎరుగుతాయి, ఎలా పోద్ది? అంటే దాన్ని కాపాడదామని నేను వెనకాల దూకాను. ఓ దాని మీద పడ్డావా? ఇదిగోండి 100 కోట్లు. ఆడదాని సొమ్ము తిని బతికి ఎదోలా కనబడుతున్నాను. ఈ ముక్క ముందు చెప్పాలి. అవును, ఎవరిమే? ఇది నా 3వ భార్య. ఎలా దొరుకుతున్నారో నీకు పిల్లలు? సరే ఇదిగో ఈ 100 కోట్లు తీసుకోండి. 100 కోట్లు వద్దు సార్. ఆ 100 కోట్లు దీన్ని పెడితే ఎంత వస్తాయి? 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తుంది అబ్బా. పెట్టండి సార్. అమ్మ పేరేంటి? ఫైమా. ఇది ముందు దాది కదా. పేరు శ్రీవిద్య. అవునా? ఓకే. తీసుకో. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లి ఆ 1000 కోట్లు 500 కోట్లు తీసుకుని 500 కోట్లు నీ ముఖం మీద కొడతా. డాక్టర్ ఎందుకు పిలిచినావు మళ్ళా? దీనికి సర్జరీ చేయి. ఏది దీనికా? అరే దానికి సర్జరీ చేసి ఒకటే రోజు అయింది, అలా చేయడం కుదరదురా. ఎందుకు చెయ్యవురా? నా మొదటి భార్యకి చేసావు, రెండోసారి వచ్చినప్పుడు చేసావు. కుదరదు అంటున్నాను కదా. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటే నాకున్నది 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళ నీకు ఇచ్చి పెళ్లి చేశా. ఇంకా నా దగ్గర కూతుళ్ళు లేరు, కందామన్న నాకు ఓపిక లేదు, అందుకని ఇచ్చి పెళ్లి చేశా. అంటే ఫస్ట్ ఇద్దరు సర్జరీ. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా బిడ్డలు. నువ్వు డాక్టర్ కాదా? ఒరే నేను యాక్టర్ అంటేనే ఎవరు నమ్మరు, డాక్టర్ అంటే నువ్వు ఎట్ట నమ్మవురా? బుద్ధి గడ్డి తిని మీ దగ్గర మిమ్మల్ని మోసం చేశా, నన్ను క్షమించండి సార్. నిలబడు. నేను ఏజెంట్ కాదు. మీరు పట్టుకుంటున్నారేంటి సార్? తప్పు చేశారు సార్, వాళ్ళ 3 నా అక్కలు సార్. కథ ముగిసింది